అలానే మిసేస్లో భారతదేశంలో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు మత మార్పిడికి పాల్పడుతూ ఉన్నాయి. విదేశీ రుణాల పేరుతోటి, విదేశీ విరాళాల పేరుతోటి విదేశాల నుంచి విరాళాలను సేకరించడానికి అనేక మంది స్వచ్ఛంద సంస్థలను రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు. విచ్చలవిడిగా విరాళాలను సేకరించి మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి బ్రేక్ వేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి 2011 ఈ స్వచ్ఛంద సంస్థల నియంత్రణ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని సవరించారు. సవరించిన దాని ప్రకారం స్వచ్ఛంద సంస్థ ఎక్కడ కార్యక్రమాలని చేయదలుచుకుంది, దేనికోసం చేయదలుచుకుంది, ఇవన్నీ కూడా పొందుపరచాలి. ప్లస్ గత 2 సంవత్సరాల నుంచి విరాళాలకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్ అందజేయనటువంటి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. అందుకే 1 ఇయర్ టైం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 1 ఇయర్ లోపల ప్రస్తుతం భారతదేశంలో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థలు విరాళాలను సేకరించి విదేశాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో స్పెసిఫిక్గా ప్రభుత్వానికి తెలియచేయాలి. ఇన్ కేస్ తెలియచేయకపోతే భారీ జరిమానాతో పాటు శిక్ష కూడా వేసేలా ఈ చట్టాన్ని సవరించారు. సాధారణంగా విరాళాలు సేకరించిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారం ఎక్కడైనా ఖర్చు పెట్టినట్టు లెక్కలు రాసేస్తుంటారు. దొంగ లెక్కలు చాలామంది దొంగ లెక్కలు రాసేసి దానికి ఎఫ్ఆర్సి తీసుకొని విదేశీ విరాళాలు సేకరించి దాని ట్యాక్స్ కూడా మినహాయింపు పొందుతూ ఉంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే అసలు నిర్వహణే లేకుండా వాటిని రెన్యువల్ చేయించుకుంటున్నారు. ఇదంతా కూడా మాల్ ప్రాక్టీస్. ఈ మాల్ ప్రాక్టీస్కి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని చట్టాన్నే సవరించింది. ఈ స్వచ్ఛంద సంస్థల చట్టాన్ని సవరించింది. సవరించినటువంటి దాని ప్రకారం పర్టికులర్గా ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కడ మీరు కార్యకలాపాలు చేయదలుచుకున్నారు, సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారా, లేదా విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా, లేదా ఇతర సేవా కార్యక్రమాలు ఏదన్నా చేయదలుచుకున్నారా, లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారా, లేదు అనాథలకి లేదా వయోవృద్ధులకి సేవ చేయదలుచుకున్నారా, ఏం చేయదలుచుకున్నారు అనేది క్లియర్గా చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత మాత్రమే మీకు ఆ రుణాలని లేదా ఆ విరాళాలని వినియోగించుకునేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా వివరాలను గోప్యంగా ఉంచేసి విరాళాలని మీరు గనక నిర్వహణ కోసం ఉపయోగించుకుంటే ₹1,00,000 జరిమానా, లేదంటే మీరు పెట్టినటువంటి ఖర్చులో 20% జరిమానాగా కట్టాల్సి వస్తుంది. ఇక మీరు సేకరించినటువంటి విరాళాల్లో స్టాక్ మార్కెట్లో కనుక మీరు పెట్టుబడులు పెడితే 30% మీరు పెట్టుబడిలో 30% జరిమానా విధిస్తారు. పెట్టుబడిని పెట్టినటువంటి దానికి లాభాలు ఎంత వస్తే అంత జరిమానా కింద కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇది నిబంధనలో స్పెసిఫిక్గా తీసుకొచ్చినటువంటి మార్పులు. ఒకవేళ కనుక మీరు నిజంగా సేవ చేయడానికి విదేశాల నుంచి విరాళాలను కనుక సేకరిస్తే మీకు ముందస్తుగా విరాళాల సేకరణ అవసరం అనుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అలాగే మీరు సేకరించినటువంటి విరాళాల్లో 75% మీరు సేవా కార్యక్రమాలకు పెట్టి ఉండాలి. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ కార్యక్రమాలకి మీరు వినియోగించి ఉండాలి. ఇన్ కేస్ మీరు నిర్దేశించినటువంటి కార్యక్రమాలకు కాకుండా వేరే కార్యక్రమాలకి వినియోగించి ఉంటే అప్పుడు ₹1,00,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. లేదా మీరు వినియోగించిన అమౌంట్లో 20% అమౌంట్ జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అనేకం పెట్టారు. 1,00,000 కండిషన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ కండిషన్స్ మధ్య స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలను సేకరించడానికి ముందుకు రావచ్చు. అలా కాకుండా గతంలో మాదిరిగా విరాళాలు సేకరించేసి మత మార్పులకి, ప్రత్యేకించి హిందువులని
క్రిస్టియన్గా మారుస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక సంఘటనలు బయటకు వచ్చాయి. అలాగే ముస్లింలుగా ఈ మధ్యకాలంలో హిందువులను మారుస్తున్నారు, ప్రత్యేకించి హిందూ మహిళల్ని టార్గెట్గా చేసుకొని. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా అదే జరుగుతుంది. ఇలాంటివన్నీ బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఈ విదేశీ విరాళాలే ఇంత చేస్తున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం భావించి ఉండొచ్చు. అందుకే అసలు చట్టాన్నే మార్చేసి విదేశీ విరాళాల సేకరణకు సంబంధించి అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టారు. దానికి కారణం ఏంటంటే విదేశీ విరాళాలు రాకపోతే ఈ మత మార్పిళ్ళు అనేవి ఆగిపోతాయి. ఆ విదేశీ విరాళాలు సేకరించి ఆ వచ్చినటువంటి 100 రూపాయల్లో 20 రూపాయలు ఖర్చు పెట్టి మత మార్పిళ్ళకు పాల్పడుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం ఉన్నాయి. చాలామంది ఏమంటున్నారంటే విదేశాల నుంచి వచ్చేటువంటి విరాళాలే కదా, దీనివల్ల భారతదేశానికి కదా లాభం, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి విరాళాలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆ కారణంగా కొన్ని $1 మిలియన్ నష్టం వచ్చింది భారతదేశానికి, విదేశాల నుంచి సొమ్ము ఆగిపోయింది అని చెప్పి ప్రశ్నించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ విదేశాల నుంచి కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి విరాళాల కారణంగా అనేక మంది హిందువులు క్రిస్టియన్స్గా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ముస్లిమ్స్గా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దీనంతటికీ కారణం విదేశీ విరాళాలు ఇబ్బుడిముబ్బుడిగా ఇష్టానుసారంగా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం, అట్రాక్ట్ చేయడం, ఆ డబ్బులతోటి ప్రలోభాలకి పాల్పడటం, ఆ ప్రలోభాలతోటి మత మార్పులు చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇది క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. అందుకే వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకి కట్టడి చేస్తూ, వాటి మీద కొరడా జులిపిస్తూ, వాటికి ఒక రకంగా చెప్పాలంటే బ్రేకులు వేసింది. ఆ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాటి ప్రకారం మాత్రమే విరాళాలు ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో సేకరించాల్సి ఉంటుంది. భారతదేశంలో క్రిస్టియన్ మతం అనేది లేదు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు తప్పితే క్రిస్టియన్స్ అనేవాళ్ళు లేరు అనేది హిందువులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే హిందువులు ముస్లింలు ఉండేటువంటి కంట్రీ, సిక్కులు హిందువులు వీళ్ళే ఉంటారు. కానీ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెరిగారు. ఇంతమంది క్రిస్టియన్స్ లేరు. అసలు ఇప్పుడు క్రిస్టియన్స్లో కులాల ప్రకారం క్రిస్టియన్స్ అనేదాకా విడిపోయారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా క్రిస్టియన్ కమ్మ, క్రిస్టియన్ రెడ్డి, క్రిస్టియన్ కాపు, క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ మాదిగ ఇలా విడిపోయారు. ఈ కులాల ప్రాతిపదికన చర్చిలు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని గమనించిన తర్వాత అసలు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి అని మూలాల్లోకి వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం. ఆ మూలాల దగ్గరే దెబ్బ కొడుతూ ఇప్పుడు కొరడా జులిపిస్తూ కొత్తగా స్వచ్ఛంద సంస్థల మీద కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చింది. చట్టాన్ని మార్చేసింది. 2011 చట్టాన్ని మార్చేసి కొరడాలు జులిపించి మీరు విదేశాల నుంచి విరాళాలు సేకరించండి, కానీ వాటిని ఎలా వినియోగిస్తున్నారు అనేది పారదర్శకంగా ఆన్ పేపర్ చూపించాలి, చూపించకపోతే భారీ జరిమానాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.